చెప్తుంది. అడవితల్లికి రక్తతర్పణకై ఉన్నత జీవిని వెదుకుతున్న వారికి రాజు జాడ గొప్ప అవకాశముగా తోచింది. బలిదానపు రోజు రానే వచ్చింది. రాజుకు అభ్యంగ స్నానము చేయించి పూర్ణ శరీరాన్ని తేరిపారా చూసిన తలారి రాజు శరీరాన్ని పరిశీలించగా అతని బొటనవేలు తెగిపోయి ఉన్నది గమనించారు. వారి సాంప్రదాయం ప్రకారం బలిదానానికి శరీరం పూర్తిగా ఉండాలని నియమం. అందువల్ల రాజును బలి ఇవ్వడానికి అనర్హుడిగా తీర్మానించి తరువాయి ఉన్నతుడైన సైన్యాధికారిని బలి ఇస్తారు. రాజు సురక్షితంగా తిరిగి తన రాజ్యానికి చేరుకున్నాడు. జరిగిన దుర్ఘటన నుండి తేరుకున్న రాజు ఆలోచనలో పడతాడు. ఆ రోజు మహామంత్రి మన మంచికే అన్న మాటను అపార్థం చేసుకుని ఆయనను చెరసాలలో వేయించాను. తలే తెగేది, బ్రొటన వేలుతో పోయింది అనుకుని వెంటనే మహామంత్రిని విడిపించుకురమ్మని సైన్యంతో అంటాడు. అలా వచ్చిన మంత్రితో క్షమాపణలు అడుగగా మంత్రి, అయ్యో మహారాజా, మీరెందుకు క్షమాపణలు చెప్పడం, ఇది మన మంచికే అంటాడు. మహామంత్రి అలా అనడానికి కారణం మీకు గనక తెలిసినట్లయితే కామెంట్ల రూపంలో తెలియజేయండి.